నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఈ-కామర్స్ బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మొదటగా ఎస్ఈఓ బేసిక్స్ నుంచి మొదలెడదాం. తర్వాత ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి, అలాగే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ లాంటి పెయిడ్ యాడ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్స్ని మళ్ళీ ఎలా అట్రాక్ట్ చేయాలో, ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు అఫిలియేట్స్తో బ్రాండ్ని ఎలా ట్రస్ట్ఫుల్లీ పెంచాలో కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదలెడదాం. ఈ డిజిటల్ బిజినెస్లో మీరు ప్రొడక్ట్ పేజ్ క్రియేట్ చేసిన వెంటనే సేల్స్ వచ్చేస్తాయని అంచనా వేసుకోవద్దు. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాపిఫై లేకపోతే మీ సొంత వెబ్సైట్లో ప్రోడక్ట్స్ పెడితే అవి కస్టమర్స్కి సెర్చ్లో కనిపించేయాలంటే ఎస్ఈఓ అనే కాన్సెప్ట్ తప్పకుండా తెలుసుకోవాలి. ఎస్ఈఓ అంటే ఏంటంటే, ఒక కస్టమర్ గూగుల్ లేదా అమెజాన్ లాంటి సెర్చ్ సైట్లో ప్రోడక్ట్ సెర్చ్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ పేజ్ మొదటి రిజల్ట్స్లో కనిపించాలి. టాప్లో కనిపించాలంటే ప్రోడక్ట్ పేజ్లో ఉన్న కాంటెంట్, ఇమేజెస్, లేఅవుట్ అన్నీ సెర్చ్ ఇంజిన్కి అర్థమయ్యేలా స్ట్రక్చర్ చేయాలి. ఎస్ఈఓలో మొదటగా ముఖ్యమైనది ప్రోడక్ట్ టైటిల్. ఇది కేవలం హెడ్డింగ్ మాత్రమే కాదు, ఎస్ఈఓలో మిక్కిలి ప్రాధాన్యత కలిగిన భాగం. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, మీరు కాటన్ కుర్తీ అమ్ముతున్నారు అనుకుంటే టైటిల్లో కేవలం కుర్తీ అని పెట్టకుండా విమెన్స్ కాటన్ కుర్తీ, డైలీ వేర్, S2XXL సైజెస్ లాంటి టైటిల్ ఇవ్వాలి. ఇందులో కాటన్, డైలీ వేర్, విమెన్స్ కుర్తీ లాంటి వర్డ్ సెర్చ్ ఇంజిన్కి చాలా మందికి రిలవెంట్గా ఉంటాయి. కానీ టైటిల్లో ఇమోజీస్ లేదా మిస్లీడింగ్ పదాలు పెట్టకండి. టైటిల్ షార్ట్, క్లియర్, కీవర్డ్ రిచ్గా ఉండాలి. టైటిల్ తర్వాత వస్తుంది ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. చాలామంది దీన్ని ఫిల్లర్ లాగా చూసేస్తారు, కానీ ఎస్ఈఓలో ఇది రెండవ అత్యవసరమైన భాగం. డిస్క్రిప్షన్లో మీరు ప్రోడక్ట్ గురించి నిజమైన విషయాలు చెప్పాలి. అలాగే కస్టమర్ సెర్చ్ చేసే కీవర్డ్స్ కూడా న్యాచురల్గా ఉండాలి. ఉదాహరణకు, ఈ కుర్తీ ప్రీమియం కాటన్తో తయారవుతుంది, ఇది లైట్ వెయిట్గా ఉంటుంది, కాలేజ్, ఆఫీస్, డైలీ వేర్కి పర్ఫెక్ట్. ఇలా చెబితే సెర్చ్ ఇంజిన్కి క్లారిటీ వస్తుంది, కస్టమర్స్కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఒకే కీవర్డ్ని పదే పదే రాయకండి, సెర్చ్ ఇంజిన్కి అది జెన్యూన్ అనిపించదు. అలాగే ఇమేజెస్ కూడా ఎస్ఈఓలో చాలా ముఖ్యమైనవే. మీరు అప్లోడ్ చేసే ఇమేజ్కి ఫైల్ నేమ్ జేపీజీ లాగా కాకుండా కాటన్ కుర్తీ విమెన్ డైలీ వేర్ .jpg లాగా ఇవ్వండి. ఇది ఇమేజ్ గూగుల్ సెర్చ్లో కూడా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్ట్ టెక్స్ట్ అనే ఫీచర్ ఇమేజ్కి అసైన్ చేస్తే విజువల్లీ ఇంపేర్డ్ యూజర్స్కి సపోర్ట్ అవుతుంది. గూగుల్కి కూడా ఇమేజ్ కాంటెంట్ అర్థమవుతుంది. మీరు మీ సొంత వెబ్సైట్ మెయింటైన్ చేస్తే ఇమేజెస్, ఫైల్ నేమ్స్, క్యాప్షన్స్ అన్నీ ఎస్ఈఓకి సహాయపడతాయి. ఇంకొక ముఖ్యమైన అంశం యూఆర్ఎల్ స్ట్రక్చర్. మీ వెబ్సైట్లో ప్రొడక్ట్ పేజ్ యూఆర్ఎల్ క్లీన్గా ఉండాలి. ఉదాహరణకి yourstore.com/women cotton kurti daily wear అని ఉండాలి. సింబల్స్, నెంబర్స్ లేదా ర్యాండమ్ లెటర్స్ ఉన్న యూఆర్ఎల్స్ని అవాయిడ్ చేయండి. ఇంకొక పవర్ఫుల్ ఎస్ఈఓ స్ట్రాటజీ ఏంటంటే ప్రొడక్ట్ రివ్యూస్ మరియు రేటింగ్స్. కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్లో కీవర్డ్స్ ఉంటాయి. అంతేకాకుండా మంచి రివ్యూస్ వల్ల ప్రొడక్ట్పై క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది సెర్చ్ ఇంజిన్కి సిగ్నల్ ఇస్తుంది, ఇది మంచి ప్రొడక్ట్ అని. కాబట్టి రివ్యూస్ సెక్షన్ని యాక్టివ్గా మరియు ఒథెంటిక్గా మెయింటైన్ చేయండి. మొత్తం మీద ఎస్ఈఓ అనేది ఒక ప్రాసెస్, కేవలం కీవర్డ్స్ పెట్టడం కాదు. ప్రొడక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్, యూఆర్ఎల్, రివ్యూస్ అన్నీ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీగా స్ట్రక్చర్ చేయాలి. ఇలా చేస్తే ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది. యాడ్స్ లేకుండానే కూడా మీరు సేల్స్ పెంచుకోగలరు. లాంగ్ టర్మ్లో ఎస్ఈఓ అంటే ఒక ఫ్రీ మార్కెటింగ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే స్టూడెంట్స్ లేదా ఆంటర్ప్రినర్స్ ఎస్ఈఓ బేసిక్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాలంలో మీరు ఏ ప్రోడక్ట్, సర్వీస్ లేదా ఒక బిజినెస్ ఆలోచన పెట్టుకుంటేనైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మిమ్మల్ని డైరెక్ట్గా కస్టమర్స్ వరకు తీసుకెళ్లగలరు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ ఈ విషయంలో చాలా పవర్ఫుల్. వీటిని వినియోగించుకోవడం కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మెయిన్లీ విజువల్ కాంటెంట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది.
మీ ప్రోడక్ట్ ఫొటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ మంచి క్వాలిటీతో ఉంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే క్యాప్షన్స్లో ప్రాపర్ కీవర్డ్స్ మరియు హ్యాష్ ట్యాగ్స్ వాడండి. ఉదాహరణకి #కాటన్ కుర్తీస్, #ఆంధ్ర బిజినెస్ ఉమెన్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ వాడితే రైట్ ఆడియన్స్కి మీ పోస్ట్ చూపించబడుతుంది. స్టోరీస్లో లింక్స్ ఇవ్వడం, హైలైట్స్లో ప్రొడక్ట్ కేటగిరీస్ మెయింటైన్ చేయడం వల్ల కస్టమర్స్కి యాక్సెస్ ఈజీ అవుతుంది. రీల్స్ వల్ల ఆర్గానిక్ రీచ్ చాలా పెరుగుతుంది. ట్రెండింగ్ మ్యూజిక్, క్రియేటివ్ విజువల్స్ వాడితే ఇన్స్టాగ్రామ్ విజిబిలిటీ పెరుగుతుంది. డిఎమ్స్కి రిప్లై ఇవ్వడం, ఆడియన్స్తో కన్వర్జేషన్ జరపడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. వాట్సాప్ బిజినెస్ వెర్షన్ కూడా స్మాల్ బిజినెస్కి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు క్యాటలాగ్ ప్రిపేర్ చేయవచ్చు, ఆటో రిప్లై సెటప్ చేయవచ్చు, బిజినెస్ టైమింగ్స్ కూడా డిఫైన్ చేయవచ్చు. ప్రొడక్ట్ ఫొటోస్, ప్రైస్, కలర్ వేరియన్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేయవచ్చు. స్టేటస్ అప్డేట్స్లో ఆఫర్స్, రివ్యూస్, ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటే పోస్ట్ చేయండి. ట్రస్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రెండు పెరుగుతాయి. ఫేస్బుక్ కూడా ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. మీరు బిజినెస్ పేజ్ క్రియేట్ చేసి ప్రోడక్ట్స్, ఆఫర్స్, రివ్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీరు లోకల్ కస్టమర్స్ని టార్గెట్ చేయాలనుకుంటే లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్లో జాయిన్ అయి పోస్ట్ చేయండి. ఉదాహరణకు తిరుపతి ఉమెన్ ఆంటర్ప్రినర్స్ వంటి గ్రూప్స్. ఫేస్బుక్ పెయిడ్ యాడ్స్ వలన మీరు ఆడియన్స్కి ఇంట్రెస్ట్, ఏజ్, సిటీ లాంటి ఫిల్టర్స్ ద్వారా ప్రత్యేకంగా టార్గెట్ చేయొచ్చు. ఈ పెయిడ్ యాడ్స్ కూడా లో బడ్జెట్లో గ్రేట్ ఇంపాక్ట్ చూపుతాయి. సోషల్ మీడియా మార్కెటింగ్లో సక్సెస్ సాధించాలంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. మీ పోస్ట్ షార్ప్ ఇమేజెస్తో, క్లియర్ మెసేజ్తో, డిఎం ఆర్ ఆర్డర్ నౌ లాంటి కాల్ టు యాక్షన్తో ఉండాలి. వీక్కి కనీసం 3 to 4 సార్లు పోస్ట్ చేయాలి. ప్లాట్ఫామ్ ఆల్గరిథమ్స్ ఇంటరాక్షన్ బేస్ మీద విజిబిలిటీ ఇస్తాయి కాబట్టి కస్టమర్ మెసేజ్కి రిప్లై ఇవ్వడం మర్చిపోకండి. పెయిడ్ యాడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డిజిటల్ విజిబిలిటీని వేగంగా పెంచే షార్ట్కట్ లాంటి విషయం. ఆర్గానిక్ పోస్ట్ వల్ల రీచ్ రావడానికి టైం పడుతుంది, కానీ గూగుల్ యాడ్స్ లేదా ఫేస్బుక్ యాడ్స్ వల్ల మీ ప్రోడక్ట్ ఇన్స్టాంట్గా కస్టమర్స్కి కనిపిస్తుంది. పెయిడ్ యాడ్స్ కావడం వల్ల మీరు బడ్జెట్, ఆడియన్స్ టార్గెటింగ్, టైమింగ్స్ అన్నీ కస్టమైజ్ చేయవచ్చు. గూగుల్ యాడ్స్లో సర్చ్, డిస్ప్లే, షాపింగ్ మరియు యూట్యూబ్ వీడియో యాడ్స్ అనే 4 టైప్స్ ఉన్నాయి. మీరు ఏమి అమ్ముతుంటే మరియు కస్టమర్స్ ఏమి సెర్చ్ చేస్తున్నారు అనే కీవర్డ్స్ మ్యాచ్ అయ్యేలా పెట్టడం వల్లే విజిబిలిటీ వస్తుంది. ఫేస్బుక్ యాడ్స్ కూడా ఇమేజెస్, వీడియోస్, కెరోజల్స్ ద్వారా కస్టమైజ్ టార్గెటింగ్ ఆప్షన్స్తో పవర్ఫుల్గా పనిచేస్తాయి. పెయిడ్ యాడ్స్లో క్యాచీ ఇమేజెస్ ఆర్ వీడియో, క్లియర్ టెక్స్ట్, ప్రాపర్టీ ల్యాండింగ్ లింక్, స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్ ఉండాలంటే రిజల్ట్స్ వస్తాయి. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో బాండ్ మెయింటైన్ చేయవచ్చు. ఒక్కసారి ఆర్డర్ చేసిన వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్, ఆఫర్స్, స్పెషల్ బర్త్డే కూపన్స్ పంపడం వల్ల రిపీట్ ఆర్డర్స్ రావచ్చు. మెయిల్ చెంప్, కన్వర్ట్ కిట్ లాంటి టూల్స్ వాడి ఈమెయిల్ సెండ్ చేయవచ్చు. సబ్జెక్ట్ లైన్ క్యాచీగా ఉండాలి. ఈమెయిల్లో ఇమేజ్, ఆఫర్, షాప్ నౌ బటన్ క్లియర్ లేఅవుట్లో ఉండాలి. పాస్ట్ కస్టమర్స్ మళ్ళీ అట్రాక్ట్ చేయడమే రీ-ఎంగేజ్మెంట్. వీటికి వి మిస్ యూ టైప్ ఈమెయిల్స్ పంపడం, స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం వంటివి చేస్తే మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో మీ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం. ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే ఫుడ్ బ్లాగర్, ఫ్యాషన్ ఐటమ్ అయితే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, కిడ్స్ అయితే మమ్మీ ఇన్ఫ్లుయెన్సర్, ఇలా సూటబుల్ పర్సన్ ద్వారా బ్రాండ్ ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే 10K to 50K ఫాలోవర్స్ జెన్యూన్ అండ్ అఫోర్డబుల్గా ఉంటారు. ఫ్రీ శాంపుల్స్ ఇవ్వడం ద్వారా కూడా ప్రమోషన్స్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్లో ఇన్ఫ్లుయెన్సర్ లేదా మీ సర్కిల్లో వాళ్ళకి స్పెషల్ రిఫరల్ లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్డర్ చేస్తే కమిషన్ ఇచ్చే స్ట్రక్చర్ ఉంటుంది. షాపిఫై, మీషో లాంటి ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ అఫిలియేట్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తుంటాయి. యూట్యూబ్లో కూడా అఫిలియేట్ లింక్స్ వాడటం చాలా కామన్. మొత్తానికి పెయిడ్ యాడ్స్ వల్ల ఇమీడియట్ రీచ్ వస్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల కస్టమర్స్ టచ్లో ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల బ్రాండ్ ట్రస్ట్ పెరుగుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల రిఫరల్ సేల్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి వాడితే ఆర్గానిక్ గ్రోత్ మరియు పెయిడ్ విజిబిలిటీ రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఇది మోడర్న్ డిజిటల్ మార్కెటింగ్లో ఒక సాలిడ్ సక్సెస్ పాత్.
మొత్తానికి చెప్పాలంటే ఈ కామర్స్ బిజినెస్లో మీరు దీర్ఘకాలికంగా నిలబడాలంటే డిజిటల్ మార్కెటింగ్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఇవన్నీ కలిపితే మీ బిజినెస్ సస్టైనబుల్గాను ప్రాఫిటబుల్గాను గ్రో అవుతుంది. కాబట్టి మీరు స్టూడెంట్ అయినా ఆస్పైరింగ్ ఆంటర్ప్రినర్ అయినా ఈ టూల్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మీ డిజిటల్ జర్నీలో మీరు డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. నెక్స్ట్, వాట్సాప్ బిజినెస్. ఇది స్మాల్ బిజినెసెస్కి చాలా యూస్ఫుల్. రెగ్యులర్ వాట్సాప్ కంటే వాట్సాప్ బిజినెస్లో మీకు క్యాటలాగ్ క్రియేట్ చేయడం, ఆటో రిప్లై సెట్ చేయడం, బిజినెస్ అవర్స్ సెట్ చేయడం లాంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్రొడక్ట్ ఫొటోస్, ప్రైస్ వేరియేషన్స్ని క్యాటలాగ్లో అరేంజ్ చేయొచ్చు. కస్టమర్స్కి ఆర్డర్ అప్డేట్ ఇవ్వడం, ఆఫర్స్ ఫార్వర్డ్ చేయడం, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయడం అన్నీ ఈజీగా చేయొచ్చు. స్టేటస్ అప్డేట్స్లో కూడా న్యూ అరైవల్స్, రివ్యూస్, బిహైండ్ ద సీన్స్ మూమెంట్స్ని పోస్ట్ చేయండి. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బోనస్ టిప్స్ చెప్తాను. గూగుల్ మై బిజినెస్ అంటే GMB. మీరు లోకల్ బిజినెస్ చేయాలనుకుంటే GMB లిస్టింగ్ కూడా చాలా పవర్ఫుల్. ఎగ్జాంపుల్, బ్యూటీ పార్లర్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు GMB లిస్టింగ్స్ టాప్స్లో కనిపిస్తాయి. ఇది ఫ్రీ టూల్. ఫోన్ నెంబర్, టైమింగ్, లొకేషన్ యాడ్ చేయొచ్చు. కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇన్ వీడియో ఆర్ ఇమేజ్ ఫామ్. టెక్స్ట్ రివ్యూస్ తప్పకుండా చెప్పారు, కానీ ఇమేజెస్ ఆర్ వీడియోలో కస్టమర్ ఫీడ్బ్యాక్, ఎగ్జాంపుల్ హ్యాపీ కస్టమర్ సెల్ఫీ విత్ ద ప్రోడక్ట్, విజిబిలిటీకి బాగా హెల్ప్ చేస్తుంది. ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. బేసిక్ అనలిటిక్స్ ఇంట్రొడక్షన్, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్స్, వాట్సాప్ క్లిక్ కౌంట్, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. వీటిలో ఎవరు చూస్తున్నారు, ఎప్పుడు, ఏ పోస్ట్ వర్క్ అయిందో అనేది అనలైజ్ చేయొచ్చు. ఇది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. కాంటెంట్ క్యాలెండర్ అండ్ టూల్స్. కంటెంట్ కన్సిస్టెన్సీ గురించి చెప్పారు, కాబట్టి టూల్స్ లైక్ క్యాన్వా డిజైన్ చేయడానికి, మెటా బిజినెస్ సైట్ ఫర్ స్కెడ్యూలింగ్ చెప్తే హెల్ప్ఫుల్. ప్లానింగ్ అహెడ్ విత్ ద కాంటెంట్ క్యాలెండర్ మేక్స్ సోషల్ మీడియా వర్క్ ఎఫిషియెంట్. బడ్జెట్ ప్లానింగ్ ఫర్ యాడ్స్. పెయిడ్ యాడ్స్ సెగ్మెంట్లో డైలీ బడ్జెట్ మెన్షన్ చేశారు, కానీ 100 రూపీస్తో మొదలుపెట్టి గ్రాడ్యువలీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అబ్జర్వ్ చేయమని చెప్పొచ్చు. ఆడియన్స్కి ఎంత వేయాలి అనే డౌట్ కామన్గా ఉంటుంది. వాయిస్ అండ్ వీడియో కాంటెంట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెప్తున్నారు, బట్ యూట్యూబ్ షార్ట్స్, ప్రోడక్ట్ ఎక్స్ప్లెయినర్ వీడియోస్, బిహైండ్ ద సీన్ రీల్స్ అనే ఐడియాస్ చెప్తే బెటర్. వీడియో కాంటెంట్కి 2025లో చాలా వాల్యూ పెరిగింది. బిల్డింగ్ ఎ సింపుల్ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్. Shopify, Instamojo, Dukaan.io or free tools like Google Sites. ఇవన్నీ ఈజీగా పర్సనల్ ప్రొడక్ట్ పేజ్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. లింక్ షేరింగ్, వాట్సాప్ ఆర్డర్స్ ట్రస్ట్కి హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ. నేను మీ మనోజ, సైనింగ్ ఆఫ్. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.